సంక్రాంతి సందర్భంగా హైవేలపై ప్రయాణించే సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకైతే తెలంగాణ ప్రభుత్వం హైవే టోల్ గేట్ మినహాయింపు కోరనుంది. ఇందుకోసం ఏదైతే ఆ హైవేల దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతుందో వారికి వెసులుబాటుగా ఉండేందుకు అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ఉండేందుకు సరికొత్త టోల్ ఫ్రీ వసూలు చేయకుండా ఉండేందుకు 4 రోజుల పాటు ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏదైతే 4 రోజుల పాటు ఫ్రీగా వస్తుందో టోల్ గేట్ల దగ్గర ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రహదారిలో ఉన్న పంతంగి కావచ్చు, చిల్లకలు కావచ్చు, అలాగే మరో టోల్ గేట్ కావచ్చు. ఈ టోల్ గేట్ల దగ్గర ఏదైతే ఉందో ఆ రద్దీని నివారించేందుకు ఎక్కడికక్కడ ఆ టోల్ గేట్ల దగ్గర టోల్ ఫ్రీ అంటే ఫీజు వసూలు చేయకుండా తిన్నగా నేరుగా అటువైపు నుంచి ఇటువైపు ప్రయాణించేలాగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ఈరోజైతే సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరగనుంది. వీరంతా ఒక నివేదికను తయారు చేసి ఇక్కడ ఏది హైవేలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతేనే వాటి మీద కేంద్రానికి లేఖ రాసి కేంద్రం నుంచి ఒక అనుమతి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇదేవిధంగా విజయవాడ హైదరాబాద్ హైవేలో కొన్ని చోట్ల రోడ్డు మరమ్మతుల పనులతో పాటు కొన్ని చోట్ల హైవేలు అండర్ పాస్లు నిర్మిస్తున్నందున ట్రాఫిక్ మరింత ఎక్కువ అవకాశం ఉన్నందున ఖచ్చితంగా కన్సిడర్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి కేంద్రం నుంచి అనుమతి పొందేలాగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక ప్రయాణికులకు ఒక అరాను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా హైవేలపై ప్రయాణించే సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకైతే తెలంగాణ ప్రభుత్వం హైవే టోల్